చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవ శరీర ఆకారంతో జన్మించి 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రులతో గడిపి 30వ సంవత్సరంలో బాప్తిజం తీసుకొని 3.5 సంవత్సరాలు సేవ చేసి క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ఆయన శిలువ మరణం చెందారు. అలాగే 3వ దినమున తిరిగి లేచారు. అయితే దేవుడి యొక్క ప్రేమలో మనం ఈ రోజున సువార్త ప్రకటించుకుంటున్నాము అని అంటే నిజంగా ఆయన గనక చెప్పినట్టుగా గనక లేవకపోయినట్లయితే ఈ యొక్క సువార్త అనేది ఉండదు. అందరూ ఎగతాళిగా ఆ రోజుల్లో ఎలాగైతే శిలువ మీద ఎక్కినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అప్పుడు నమ్ముతాము అని ఎగతాళి చేసినట్టుగా యూదుల రాజా అని చెప్పి ఎర్రని వస్త్రాలు ధరింపజేసి రెల్లుతో కట్టిన కిరీటం పెట్టి చేతికి ఒక కర్ర ఇచ్చి ఎగతాళి చేసినట్టుగా కాదు, కానీ నిజంగానే ఆయన యూదుల రాజుగా ఉన్నాడు. ఆయన తిరిగి లేవటం అనేది దేవుని యొక్క శక్తి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మామూలు మనుషులైనటువంటి వారిని లేపిన సందర్భం మనకు తెలుసు. షూనేమీరాలు కొడుకు చనిపోతే దేవుడు తన యొక్క దాసుడి ద్వారా మరలా బతికించాడు, కానీ చనిపోయాడు. ఆ తర్వాత ఎలీషా చనిపోయినప్పుడు ఆయన శల్యములు పాతిపెట్టబడితే ఒక సైనికుడు చనిపోయినప్పుడు అదే స్థలములో అతన్ని పాతి పెడుతున్నప్పుడు ఎలీషా యొక్క శల్యములు తగిలి ఆ యొక్క బిడ్డ బతకటం అనేది మనము చూసాం. కానీ మరలా అతను చనిపోయాడు. యాయీరు కుమార్తె అలాగే లాజరు వీరందరూ కూడా బతికారు, కానీ తర్వాత వాళ్ళు చనిపోయిన సందర్భం మనందరికీ కూడా తెలుసు. అయితే మరి ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కనపడింది స్త్రీలకి. ఆ తర్వాత శిష్యులకు పోయి చెప్పమని చెప్తే వాళ్ళు పోయి చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు గలిలయకి వచ్చి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, దేవుడు తిరిగి లేస్తే మనకేమన్నా లాభమా? దేవుడు తిరిగి లేవకుండా కనుక ఉన్నట్లయితే సువార్త జరిగేది కాదు. కారణం ఏంటంటే శిష్యులు తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. కాబట్టి తిరిగి లేచినటువంటి దేవుడు వారి వద్దకు వెళ్ళాడు. నేనే క్రీస్తుని అని చెప్పాడు, చూపించాడు. అలాగే ఆహారం తిన్నాడు. అలాగే నా యొక్క పరిచర్య చేయమని చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ తర్వాతనే వారు అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము 14వ వచనం ప్రకారం దేవుడు మాట ప్రకారం వారు ప్రార్థన చేశారు. 120 మందికి పైగా. ఆయన చెప్పిందేమో శిష్యులకు మాత్రమే, కానీ ప్రార్థన చేసింది స్త్రీలు పురుషులు 120 మందికి పైగా ఉన్నారని రాయబడి. అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందని 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం దాకా కనపడుతుంది. 2వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం దాకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యగ్రంథములో మరి వారి ప్రార్థన అయిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు పేతురు. ఎగతాళి చేశారు, పొద్దున్నే మందు దాగొచ్చారు వీళ్ళు అని అన్నారు. కానీ అప్పుడు అంటున్నాడు, అయ్యా యోవేలు గ్రంథకర్త చెప్పినట్లుగా ప్రతి అందరి మీదకి కూడా దాసులు దాసురాళ్ళు అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తాడని రాసి ఉంది.
అలా మీ అందరి మీద కూడా వస్తుంది, మా మీదకి వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు అతను ప్రసంగించిన తర్వాత 15 రకాల జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరి భాషకు తగ్గట్టుగా ఆ భాషను మాట్లాడారు. వాళ్ళు భాషలు ఎందుకు ఇచ్చాడు అంటే అర్థం కాని చోట మాట్లాడటానికి కాదు. ఎవరైతే భాషలు హెబ్రీ భాష తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఏ ఏ భాషల వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి అపోస్తలులందరి మీదకి వచ్చిన అపరిశుద్ధాత్ముడు ఆయా భాషలతో వారికి సువార్త చెప్పించాడు. ప్రాముఖ్యంగా పేతురు. మరి అలాంటప్పుడు 3000 మంది బిగినింగ్లో ఫస్ట్ వారు ఎప్పుడైతే ప్రార్థనలోంచి బయటకు వచ్చారో మొట్టమొదటిగా 3000 మంది రక్షణ పొందారు. ఆ తర్వాత చాలామంది రాజులు, పనివారు, మంత్రులు, చాలామంది మరి రక్షణ పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. పునరుద్ధానం యొక్క శక్తి, ప్రార్థన చేసే శక్తి ఇచ్చాడు, అలాగే బోధించే శక్తి ఇచ్చాడు, రక్షించే శక్తి ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపే శక్తి ఇచ్చాడు, బలహీనులుగా ఉన్నవారిని బాగు చేసే శక్తి ఇచ్చాడు. ఇవన్నీ అపోస్తలులు పొందుకున్నారు. ఇది పునరుద్ధానం యొక్క శక్తి. యోహాను రాసిన సువార్తలో 20వ అధ్యాయము 27వ వచనములో దేవుడు అంటూ ఉన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా మనము మారాలి. చాలామంది అవిశ్వాసము కలిగి ఉంటారు. అవిశ్వాసాన్ని విశ్వాసానికి మార్చినటువంటి దేవుడు 20వ అధ్యాయము 27వ వచనం 28 కూడా. ఇక్కడ ఆ 2 మాటలు మనకు కనపడతాయి. పునరుద్ధానము, పరిశుద్ధాత్మ దయచేసిన విధానము అన్నీ కూడా ఈ 2 వచనాల్లో మనకి కనబడతాయి. కాబట్టి అవిశ్వాసాన్ని విశ్వాసానికి మార్చాడు ప్రభువారు. చూడు, ఆ అరచేతుల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా, చూడుమని తోమాతో చెప్పాడు. ఇప్పుడు అతను చూసి నమ్మాడు, ప్రభువా అన్నాడు. కాబట్టి అవిశ్వాసాన్ని ఏం చేశాడు? విశ్వాసానికి మార్చాడు. పరిశుద్ధాత్మ లేని వారికి ఏం చేశాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అందరూ కూడా ప్రభువుని నమ్మారు. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ప్రార్థన చేసిన వారందరి మీదకి వచ్చి, మరి ఈరోజు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆయన కార్యాలు జరగట్లేదు? ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నా కూడా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగట్లేదు? ప్రవచన వరం ఎందుకు రావట్లేదు? స్వస్థతా వరం ఎందుకు రావట్లేదు? వాక్యాన్ని విశ్లేషించుకునే వరం ఎందుకు రావట్లేదు? వాక్యాన్ని ఉన్నట్టుగా ఖండించి మాట్లాడలేకపోవడం ఎందుకు రావట్లేదు? సర్దుకుపోయే మనస్తత్వం ఎందుకు వచ్చింది విశ్వాసులకి ఈ రోజున? కొంతమంది సేవకులు కూడా అలా సర్దుకుపోతున్నారు. సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే దేవునికి ఇష్టం కాదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఇప్పుడు మనుషులకు ఇష్టడుగా జీవించాలా, దేవునికి ఇష్టడుగా జీవించాలా అని అంటాడు. కాబట్టి నేను మనుషులను ప్రేమించేవాడిని అయితే దేవుడికి నేను దాసుడిని కాకపోదును అని పౌలు భక్తుడు గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు గలతీ సంఘానికి అంత గట్టిగా చెప్తున్నాడంటే, ప్రభువారు ఎక్కువ సమయము గలతీలో అంటే గలిలయలో తిరిగారు. మొట్టమొదట లేచినప్పుడు కూడా ఆయన వెళ్ళింది గలిలయకే. కాబట్టి మనం గమనించాలి, గలిలయలో ఉన్న వారంతా యేసు ప్రభు కార్యాలు చూశారు. తిరిగి లేచిన తర్వాత ఆయన గలిలయ సంచరించడం చూశారు. అయినా కూడా వాళ్ళు ఏమైపోయారంటే 3వ అధ్యాయంలో అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. ఏమైపోయారంట? ప్రభువుని చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, మరి ప్రభుతో మాట్లాడారు, ప్రభు సంచరించారు, అయినా కూడా వాళ్ళు అవివేకులుగా మారిపోయారు. కాబట్టి ఈ రోజున నీవు కూడా ప్రభు సన్నిధికి వచ్చావు, రక్షణ పొందావు, నీ కుటుంబంలో కొన్ని మేళ్ళు జరిగాయి. ఆ తర్వాత మరలా నీవు అవివేకగా మారిపోతావా?
మారుతున్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు కనుకుంటే ఇప్పుడే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్పిన మాట, మీరు ఏం చేయాలంటే మీకు ఇచ్చిన శక్తి ద్వారా బాప్తిజాలు ఇవ్వండి, శిష్యులుగా చేయండి. 2 పనులు చెప్పాడు. సేవకుడు ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే ప్రభువు వాక్యం చెప్పడం ముఖ్యం, ప్రార్థన చేయటం ముఖ్యం. 3వది వాళ్ళని ప్రభు రాజ్యానికి వారసులు చేయటం కూడా ఎంతో ముఖ్యం. కానీ ఈ రోజున ప్రభు రాజ్యానికి వారసులు చేయకుండా సువార్త చెప్పుకుంటే ప్రయోజనము ఉండదు. అన్నం వండుకొని తినకుండా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి సువార్త చెప్తున్నాం, మరి రక్షణ ఏది? మారు మనసేది? పరిశుద్ధాత్మ కార్యాలయ్యి మేము కూడా దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటే యాకోబు పత్రిక అంటాడు, క్రియలు లేని విశ్వాసము 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, మీరు సహోదరుని ప్రేమించకుండా ఉంటే మీరు ఇప్పటికీ కూడా చీకట్లోనే ఉన్నారు అంటాడు. ఈరోజున అనేక సంఘాల్లో మరి సేవకుల మధ్య, మరి అలాగే సంఘాల మధ్య, అలాగే విశ్వాసుల మధ్య మరి ఎన్ని విభేదాలు ఉన్నాయో, మాట్లాడుకోని స్థితి. మరి అక్కతో, అన్నతో, చెల్లితో, తమ్ముడితో, కూతురితో, కొడుకుతో మాట్లాడుకోకుండా ఉన్న కుటుంబాలని నేను చూస్తూ ఉన్నాను. మరి వారు ఏ రక్షణ పొందినారో నాకు తెలియదు. ఒకవేళ మనది తప్పైతే వాళ్ళను క్షమించాలి, వాళ్ళది తప్పైతే మనమన్నా క్షమించాలి. అంటే మనలో క్షమాపణ గుణము దేవుడి దగ్గర అడిగితే చెప్పుకోగలిగిన స్థితి మన దగ్గర ఉండాలి. ఎవరికి వాళ్ళు అట్లా అనుకోవాలి. ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, మరి ద్వేషభావంతో మాట్లాడటం, ముఖాలు తిప్పుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నావు అని అంటే నీవు క్రీస్తుని ఎరగల. క్రీస్తుని ఎరిగిన వారంటే తప్పనిసరిగా తగ్గించుకోవటం నేర్చుకోవాలి, అలాగే గద్దించడం నేర్చుకోవాలి. పాపాన్ని ఒళ్ళో పెట్టుకోకూడదు, పాపాన్ని దాచుకోకూడదు, అబద్ధాన్ని చెప్పకూడదు, మోసము చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. అన్నీ కూడా నీ భారము యెహోవా మీద మోపుము అని కీర్తన గ్రంథంలో రాసినట్టుగా మనము మన భారాన్ని ప్రభువు మీద మోపాలి. అలాగే నూతన నిబంధనలో రాసినట్టుగా మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మన భారం భరించేవాడు, మన చింతను సంతోషంగా మార్చేవాడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, పరిశుద్ధ దేవుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో దేవుడి యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పండి. సర్వలోకం అన్నాడు. వాళ్ళు ఉండేది ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో, కానీ మరి యూరప్ ఖండంలో ముందుగా సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత ఒక అపోస్తుడైనటువంటి తోమ ఇండియాకు వచ్చి ఇండియాలో కేరళ ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. అయితే ఆ సువార్త 2000 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా దేశం మొత్తం వ్యాపించలేదు. సంఘాలు వచ్చాయి, సేవకులు వచ్చారు, పెద్ద పెద్ద కట్టడాలు వచ్చాయి, కానీ వారి చుట్టుపక్కల వారిని రక్షించలేకపోయారు. అందుకనే చుట్టుపక్కల వారిని రక్షించలేకపోతున్నారనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలును ఎన్నుకొని అన్ని జనులకు సువార్త చెప్పయ్యా, నువ్వు పోయి అన్ని జనులందరూ మారాలి అని మీరు చదివినట్లయితే రోమాపత్రిక అంటే విగ్రహారాధన చేసేవారు రోమీయులు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు పరిపాలన చేసింది కూడా రోమీయులే. వీళ్ళకి యూదులంటే పడదు. అలాంటి సందర్భంలోనే పౌలుని చంపింది కూడా రోమీయులే. యూదులు అక్కడ ఉండకుండా తరిమేసింది రోమీయులే. మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనే వ్యక్తి యూదులు అనేవాడు ఒక్కడు కూడా బతకూడదని మరి గ్యాస్ ఛాంబర్లోనికి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలని లేక అందరినీ కూడా వస్త్రములను ఊడదీసి మానభంగాలు చేసి వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్లోకి పడేశారు. గ్యాస్ అంటే తెలుసు, కాస్త గాలి పీలిస్తేనే మన ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి
మనల్ని చంపేస్తుంది. కాబట్టి అలాంటి ఛాంబర్లో పడేశారు, గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. ప్రియులరా, ఎంతమంది? కొన్ని లక్షల మందిని చంపేశాడు. కానీ వాళ్ళు ఏమైనా పూర్తిగా నాశనం అయిపోయారా? లేదు. దేవుడి కృపను బట్టి వారు మరలా పుంజుకున్నారు. 1948 సంవత్సరంలో తిరిగి ఇజ్రాయెల్ దేశము స్టార్ట్ అయింది. మరలా ఎక్కడెక్కడున్న వాళ్ళు మరి కొంతమంది వచ్చారు, ఇంకా సంపూర్ణంగా రాలేదు. వారు సంపూర్ణంగా వచ్చిన తర్వాత మనకి రక్షణ సువార్త అందదిక ఆగిపోతుంది, మనకు ఆగిపోతుంది. వాళ్ళ కళ్ళు తెరవబడతాయని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇప్పటి వరకు ఈ యుగ సంబంధమైన దేవత వారికి ముసుగు వేసింది, కానీ ఆ ముసుగు తీసివేయబడే రోజు రాబోతూ ఉందని తెస్సలోనికి 1వ పత్రికలో మనకి కనపడుతూ ఉంది. ముసుగు తీస్తాడు, ఎందుకంటే వాడే కూర్చొని నేనే దేవుడిని అంటాడట. అప్పుడు అనుకుంటారంట ఇశ్రాయేలీలు, వీడట దేవుడు అవుతాడు, మా దేవుడు ఉంటే అని అప్పుడు రియలైజేషన్ అవుతారట వాళ్ళు దేవుని యొక్క ప్రేమలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం పునరుద్ధానం యొక్క సాక్ష్యాన్ని మరి చెప్పించింది. పునరుద్ధానము చెందాడు, దానికి మేము సాక్షులము అని చెప్పారు. 8:25లో కూడా మీకు ఆ మాటలు కనపడతాయి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మేము సాక్షులము, 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరి సాక్ష్యం చెప్పేవారుగా మరి చేస్తుంది పునరుద్ధానం అనేది. కాబట్టి నీవు కూడా రక్షణ పొందావు అని అంటే ఆ రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలి. ఎందుకు రక్షణ పొందావో కూడా చెప్పాలి. నీ రక్షణ ఎలా కాపాడుకుంటున్నావో చెప్పాలి. మరొకరిని రక్షణలోకి రమ్మని పిలవాలి. రక్షణ సాక్ష్యం అంటే అదే. పౌలు రక్షణ సాక్ష్యం చెప్పాడు. నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను, సంఘమును పాడు చేసిన వాడను, అనేకులను జైల్లో పెట్టి చంపించిన వాడను అని అతను అనేక పర్యాయాలు తన యొక్క సాక్ష్యం చెప్పుకున్నాడు. నేను అపోస్తులను అనిపించుకోవడానికి కూడా పనికిరాని వాడను, అందరికన్నా చిన్నవాడను అని కూడా అంటాడు. పనికిరాని వాడని అన్నాడు. అయితే ఈ లోకాన్ని అతను పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇక నా యందు నివసించుతున్నది క్రీస్తు తప్ప నేను కాదు అని అంటాడు. కాబట్టి చివరికి అతను మారాడు. మారిన తర్వాత అతని యొక్క పద్ధతులు, ఆలోచనలు మారాయి. ఎందుకంటే నన్ను పోలి నడుచుకోండి అనే స్థాయికి వచ్చాడు. క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. అలాంటి మాదిరి నన్ను చూసి కూడా మీరు మాదిరిగా ఉండండి అన్నాడు. అతను కూడా పెళ్లి చేసుకోలేదు అన్నట్టుగా కనపడుతుంది. మీరు కూడా నావలే ఉండుటకు ప్రయత్నం చేయమని కోరతాడు. కాబట్టి వివాహం చేసుకుంటే బంధకాలు ఎక్కువ ఉంటాయి, భార్యను సంతోషపెట్టాలనే ఆలోచనలు ఉంటాయి, పిల్లల్ని సంతోషపెట్టాలనే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నన్ను సరిగా ప్రేమించలేకపోతారు. కాబట్టి మీరు అలా నాలాగా ఉంటే మంచిది అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే మరి అతనికి భార్య ఉన్నట్టుగా అయితే కనపడదు మనకి బైబిల్లో. కానీ సన్హెడ్రిన్ అనే సభలో అతను మెంబర్ కాబట్టి సన్హెడ్రిన్ అనే సభలో మెంబర్ కావాలంటే తప్పనిసరిగా వివాహం చేసుకొని ఉండాలని వాళ్ళకి ధర్మశాస్త్రం చెప్తా ఉంది. సరే, ఏదేమైనా మనము వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఆ పునరుద్ధానమైనటువంటి యేసు ప్రభువుని గురించి ఆలోచించేయండి. మరి ఆయన ఎలాగైతే చెప్పి ప్రార్థన చేసి మీరు బలపడండి అని చెప్పాడో అలాగా మనం కూడా మరి మన ముందు ఆయన ఉన్నాడని. బైబిల్ అంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యం వెలుగు, వాక్యం మన ముందుంది, దేవుడు మన ముందున్నాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడిని మనము చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. బైబిల్ చదువుతున్నావు అంటే నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఈ అనుభవ జ్ఞానం నీకు రానంత వరకు దేవుడి జ్ఞానం నీకు అందదు, పరిశుద్ధ జ్ఞానం అందదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. పాపము బయటికి వెళ్ళాలి. వాక్యం చదువుతా ఉంటే అర్థం కావాలి. అర్థం కావట్లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు. వాక్యాన్ని తిరిగి నువ్వు చెప్పలేకపోతున్నావంటే, అది గుర్తుంచుకోలేకపోతున్నావంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడు. సాక్ష్యం చెప్పలేకపోతున్నావంటే పరిశుద్ధత కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. ఎవరైతే పరిశుద్ధాత్మని లోపలికి తీసుకుంటారో వారు సిగ్గుపడక ఎక్కడైనా, ఎందుకంటే ధనవంతుడైన అబ్రహాము చెప్తా ఉన్నాడు, అలాగే
ధనవంతుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి వీళ్ళంతా ధనవంతులే, కానీ తాను తగ్గించుకొని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే తన వాళ్ళ గురించి ప్రార్థన చేసే మనస్తత్వం అబ్రహాముది. అయ్యా, సొదొమ గొమొర్రాలో నా యొక్క కొడుకున్నాడు బాబు అని అడుగుతాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. అంటే ఇతరుల గురించి వారు తప్పుడు దారిలో వెళ్ళిపోయి మరి ఎన్నుకున్నటువంటి సొదొమ గొమొర్రా మంచిది కాకపోయినా అక్కడ నా వాళ్ళు ఉన్నారు అని దేవదూతలతో మరి 5 పర్యాయాలు ప్రార్థన చేసి గోజాడతాడు. చివరికి 10 మంది ఉంటే కాపాడుతానని చెప్పి దేవదూతలు వెళ్ళిపోతాయి. కానీ నిజంగా మనం గమనిస్తే దేవదూతలు సొదొమ గొమొర్రాలకు వెళ్ళి ఎవరింటికి వెళ్ళారంటే ఆ యొక్క లోతు ఇంటికి వెళ్ళారు. ఆలోచించి అక్కడే ఆ యొక్క భార్యని పిల్లల్ని వాళ్ళు బయటకు రమ్మని కోరారు. అల్లుడు అప్పటికే నిశ్చయం అయిపోయింది పిల్లలకి, అల్లుళ్ళని కూడా రమ్మంటే ఎగతాళి చేశారు. మరి కూతుర్లను ఇద్దరిని తీసుకొని భార్యను తీసుకొని అతను దూత చెప్పినట్టుగా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని అన్నప్పుడు మరి భార్యకి లోకాశలు ఎక్కువైపోయి వెనుతిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మరి వీళ్ళు చూడకుండా అప్పుడు అడుగుతారు దేవదూతను, అయ్యా ఈ పక్కన ఒక ఊరుంది, సోయరు అంటే చిన్న అని అర్థం, ఆ ఊరికి వెళ్ళిపోతాం మేము అని అంటే, సరే వెళ్ళండి, అప్పటిదాకా మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్తాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రాల్ని కాల్చివేస్తాడు. కాబట్టి అబ్రహాము చేసిన ప్రార్థన తన బంధువులైనటువంటి వాడు, తన వాడైనటువంటి వాడిని రక్షించిందా? రక్షిస్తుంది. కాబట్టి మనం కూడా మన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని అబ్రహాము ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అందరి గురించి ప్రార్థన చేయమని తిమోతికి రాస్తూ ఉంటాడు పౌలు భక్తుడు. కాబట్టి అందరి గురించి ప్రార్థన చేయండి. ఎవరిని మనకి శత్రువైనా, మనకి మిత్రువైనా, మన కుటుంబీకులైనా రక్షణ లేని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంటే ప్రార్థన, విసుగక ప్రార్థన, అలయక ప్రార్థన, వాక్యం చదివే మనస్సు, అలాగే సాక్ష్యం చెప్పే మనస్సు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసము దేవుడు వాక్యాన్ని జతగలిపి మాట్లాడటం, ఇవి నేర్చుకోకపోతే మనలో ఎవరుండరు? పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎప్పుడు వాక్యమేనా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడూ వాక్యం ఉండాలి. ఏమండి, బైబిల్ చెప్తా ఉంది ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలని రాసి ఉంది బైబిల్లో, నిత్యము స్తుతించాలని రాసింది బైబిల్లో. మరి దినమునకు 3 పర్యాయాలు స్తుతిస్తున్నానని రాశాడు దానియేలు గ్రంథంలోను. అలాగే దావీదు కూడా మరి కొన్ని సందర్భాల్లో 7 మార్లు మొక్కినట్టుగా దేవుడికి రాయబడింది. మరి 7 మార్లు నువ్వు ఎట్లా అవి చేయలేవు? కనీసం 3 మార్లు చేస్తున్నావా? అది లేదు. 1 మారన్నా చేస్తున్నావా? ఉదయకాలం లేచి కానీ, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు కానీ, సాయంకాలం పడుకోబోయేటప్పుడు కానీ ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నా ఇంట్లో ఉండాలని కోరుకునే వాళ్ళ ఇళ్లలో దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, రోగం ఉండదు. ఒకవేళ ఉన్నా అవి ఏవి హాని చేయవు. ఎందుకంటే పౌలు భక్తుడు ప్రార్థనాపరుడు. ఆయన అడిగాడు, నాకున్న రోగాన్ని తీసేయమని ముమ్మారు అడిగితే నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్ అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన కృప మన మీద ఉంటే ఆయన రోగంతో చనిపోలేదు. వాడు అది గమనించండి. మనం కూడా అలాగా ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి పునరుద్ధానుడైనటువంటి యేసుని ఆరాధిస్తూ ఉన్నాము. ఈ ఆరాధన కడవరకు, చనిపోయేంత వరకు కూడా ఆగకూడదు. ఆయన మనతో ఉంటాడు. నేను నీవాడనై ఉన్నానని ఒక సిస్టర్ పాట రాసింది. కాబట్టి మనం ఆయన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన యుగయుగములు మనతో ఉంటానని వాగ్దానం చేసి, స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేశాడు. కౌగిలించుకుంటా అన్నాడు, ముద్దు పెట్టుకుంటా అన్నాడు, ఎత్తుతానన్నాడు, ఎక్కలేంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తా అన్నాడు. నీకు ఆశీర్వాదము నేను దయచేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు లూకాసు వార్త చివరి అధ్యాయంలో. పిల్లలారా, ఈ రోజున మనము నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆశీర్వాదం చెప్పేవాళ్ళు నాకు కనపట్ల. ఏమనంటే మా ఆయన ప్రార్థన చేస్తాడండి, అబ్బాయి, మా ఆవిడ, మా కోడలు, మా యొక్క పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మేమందరం ప్రార్థన చేస్తాం. అది రక్షణ అంటే, అది కుటుంబాన్ని కట్టుకోవడం అంటే. కాబట్టి అలాగా
నువ్వు కట్టుకునే వ్యక్తిగా కొర్నేలి ఇంటిని కట్టుకున్నాడు, ఫిలిప్పు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, లూదియా కట్టుకుంది, జైలు అధికారి కట్టుకున్నాడు. ఎంతోమంది ఇలాగా బైబిల్లో కుటుంబాలు ప్రభువుని మహిమపరిచాయి. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి లేచిన యొక్క శక్తి ఫలితాలు బైబిల్లో అపోస్తల కార్యాల్లో రాశారు. కాబట్టి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అపోస్తలు కార్యాలు. కాబట్టి నీ కుటుంబంలో అపోస్తల కార్యములు జరగాలని ఆశపడతా ఉన్నాను. రక్షణ లేనివారు రక్షణ, పొందినవారు మారు మనసు పొందినవారు నిక్కచ్చిగా దేవుడిని ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మాత